హాయ్ ఈరోజు మనం సెట్టింగ్స్లో ఉండేటువంటి కాల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో ఇక్కడ చూసాడా రెండు ఆప్షన్లో కాల్ సెట్టింగ్స్ ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళి చూద్దాం. కాల్ సెట్టింగ్స్ దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఆటో ఆన్సర్ అని ఉంది కదా. ఈ ఆటో ఆన్సర్ అంటే మనకి ఎప్పుడైనా కాల్స్ వచ్చినప్పుడు మనం లిఫ్ట్ చేయకుండా ఆటోమేటిక్గా అదే కాల్ మొబైలే ఆటోమేటిక్గా కాల్ ఆన్సర్ చేసే విధంగా ఉండేటువంటి ఆప్షన్ అది. నెక్స్ట్ రిజెక్షన్ ఎస్ఎంఎస్ అంటే మనం కాల్ కట్ చేసినట్లయితే వాళ్ళకి ఒక ఎస్ఎంఎస్ అనేది ఆటోమేటిక్గా పంపించబడుతుంది. మీరు ఏ ఎస్ఎంఎస్ అయితే పంపించాలనుకుంటున్నారో ఆ ఎస్ఎంఎస్ని అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని పంపించుకోండి. చూడండి ఇప్పుడు ఉన్నగా చాలా మెసేజెస్ అవి మనం సెలెక్ట్ చేసుకొని రిజెక్షన్ ఎస్ఎంఎస్గా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆటో రికార్డ్ ఉంది. మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా వాయిస్ అనేది ఆటోమేటిక్గా కాల్ రికార్డ్ కావాలనుకుంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4 బార్ ఆఫ్ కాల్స్ అని ఉంది కదా. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా కాల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పైనుంచి మొబైల్ యొక్క డిస్ప్లే పైన ఒక 4 బార్ లాగా కాల్ వచ్చినట్టు డిస్ప్లే చూపిస్తుంది. అది ఆప్షను. నెక్స్ట్ పవర్ కీ ఎండ్ కాల్ ఉంది కదా. ఏంటంటే మనకి పవర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్లయితే కాల్ అనేది ఎండ్ అయిపోతుంది. దానికి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నియర్ యువర్ స్క్రీన్ ఆఫ్ ఉంది కదా. అంటే దీనికి మనకి చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు మనకి డిస్ప్లే యొక్క లైట్ అనేది ఆగిపోతుంటుంది. అంటే సెన్సార్ను ఉపయోగించి అది లైట్ ఆగిపోతుంది, అందుకు ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్లస్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ అంటే మీ మొబైల్లో ఏమైనా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నట్లయితే దాన్ని టచ్ చేసినట్లయితే కాల్కి ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. దానికి ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్లస్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ సెన్సార్ ఫర్ కాల్ని రికార్డ్ చేయడానికి. అంటే ప్లస్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ సెన్సార్ ఫర్ రికార్డ్ అంటే మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని టచ్ చేసినట్లయితే కాల్ని ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కార్డ్ 1 డీటెయిల్స్, కార్డ్ 2 డీటెయిల్స్ ఉన్నాయి కదా. అంటే ఈ కార్డ్ డీటెయిల్స్ అంటే ఫిక్స్డ్ డైలింగ్ నెంబర్స్. అంటే మనం ఎప్పుడైనా మన డైల్ ప్యాడ్లో 1 నుంచి 9 వరకు నెంబర్స్ ఉంటాయి కదా విత్ జీరోస్. ఆ నెంబర్ని మనం ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో నెంబర్కి మన ఫోన్ నెంబర్ పెట్టుకున్నామో ఆ నెంబర్కి కాల్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఫిక్స్డ్ డైలింగ్ నెంబర్స్. నెక్స్ట్ కాల్ ఫార్వర్డింగ్ అంటే మనం ఎప్పుడైనా టవర్లో అందుబాటు లేకపోయినా కానీ లేకపోతే సిమ్ అందుబాటులో లేనప్పుడు కానీ వేరొక నెంబర్కి కాల్ అనేది ఫార్వర్డ్ చేయడం అనుకుంటే ఈ కాల్ ఫార్వర్డింగ్ ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ కాల్ వెయిటింగ్ అంటే మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకోవడానికి కాల్ వెయిటింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాల్ బారింగ్ అనేది తర్వాత తెలుసుకుందాం. అదేవిధంగా హైడ్ ఐడి అని ఉంది కదా. హైడ్ ఐడి అంటే మనకి ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నప్పుడు మన యొక్క నెంబర్ని హైడ్ చేసుకోవడానికి కాల్ ఐడి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సేమ్ కార్డు అనే ఆప్షన్లో కూడా సేమ్ ఇదేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. సో కాల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరొక సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ప్రెస్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి